ఈ మధ్య రిలీజ్ అయిన 2 సినిమాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంబంధించిన ఛాయలు స్పష్టంగా కనిపించినాయి. ఒకటి గేమ్ చేంజర్ సినిమాలో ప్రతి ఇంటి దగ్గరికి స్విగ్గీ, జొమాటో ఇట్లాంటి ఏవిలో ఉంటే ప్రతి ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చి డెలివరీ ఎలా అయితే చేస్తారు, గవర్నమెంట్ కూడా అలాగే మీకు డెలివరీ చేయాలి, డెలివరీ సిస్టమ్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది గేమ్ చేంజర్ సినిమాలు చూపించాడు. దానికి అనుగుణంగా వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కానీ, తర్వాత ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటి దగ్గరికి ఆరోగ్యం అనేది, అంటే వైద్య ఫ్యామిలీ డాక్టర్ అనేది ఇట్లా ప్రతి ఇంటి దగ్గరికి ఇంటింటి తీసుకెళ్ళటం, తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాంతో ప్రజాప్రతినిధిగా స్థానికంగా పెద్ద హోదాలో ఉండే ఎమ్మెల్యే గారిని ప్రతి ఇంటి గడప తొక్కించడం, ఇవన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది. గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు, రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం కూడా చేయబోదు. ఆ ధైర్యం కూడా ఎవరు చేయరు. డైరెక్ట్గా ఎమ్మెల్యే గారినే ఎందుకు ఇలా చేశారు, ఏం జరిగిందో క్వశ్చన్ చేయటం అనేది, అంత హోదా అనేది ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పించింది. కానీ ఇక్కడ నెగిటివ్ ప్రచారం చేద్దాం, ఎప్పుడెప్పుడు దొంగల్లాగా గోడ మీద కాపు కాసుకున్న పిల్లుల్లాగా ఎదురు చూసేవాళ్ళు అవి చేసుకొచ్చి ఇదిగో వ్యతిరేకత, అదిగో వ్యతిరేకత అనేది చూపించి సక్సెస్ అయ్యారు. వాస్తవానికి గడప గడప మన ప్రభుత్వం ప్రోగ్రాం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రజాప్రతినిధిని అడగండి, గట్టిగా అడగండి, వాళ్ళు రెక్టిఫై చేస్తారు అనేది గడప గడప మన ప్రభుత్వ ప్రోగ్రాం కాన్సెప్ట్. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో మనం డెవలప్ చేసినటువంటి గవర్నమెంట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి విషయం మనందరూ తెలిసిందే. ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, తర్వాత ఐబీ సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ప్యానల్ బోర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ, స్కూల్ డ్రెస్సులు కానీ, వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, గ్రౌండ్ ఫెసిలిటీ, ప్రతి దాంట్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అసలు ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్కి తీసిపోదనే విధంగా డెవలప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే అయ్యో మనోడు బాగా నాలెడ్జ్ అబ్బా అనేవాళ్ళు, కానీ గవర్నమెంట్ స్కూల్స్ని పొగిడేవాళ్ళు కాదు. బయట ఎలా ఉండేది, పలానా స్కూల్లో చదివితే మనోడు ట్రైన్ అవుతుంది అనేవాళ్ళు. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లోని మనోడు టాలెంట్ అనేవాళ్ళు, స్కూల్స్ అవి వేస్ట్ అన్నట్టు మాట్లాడేవాళ్ళు. కాలక్రమేణా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ వచ్చేలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వ్యక్తికి కూడా హోదా కల్పించాడు. ఆ స్కూల్లో చదువుతున్నాడా, ఇంగ్లీష్ బాగా వచ్చిందిలే, బాగా చదువుతున్నాడు, మంచి ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, బాగా చదువుతాలే అనేటట్టు పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేశాడు. ఈ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కాదంటానికి ఎవ్వరికి అధికారం లేదు, ఎవ్వరికి రాబోదు కూడా. ఆ క్రెడిట్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర ఉన్నన్నాళ్ళు తీసుకోగలుగుతాడు. ఇంక్లూడింగ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో కూడా ఒక ఫ్రేమ్లో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంబంధించి చూపించారు. చూడండి, ఒక ఫ్రేమ్లో అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యొక్క ఘనత. అనిల్ రావిపూరి గారికి కృతజ్ఞతలు. నిజంగా వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. ప్రజలు ఇట్లాంటివి గుర్తించాలి. చూడండి, అదిగో గవర్నమెంట్ స్కూల్స్ కొన్న వాల్యూ ఏంటో చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ, ఆ డ్రెస్ చూస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చింది. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, ట్యాబులు పట్టుకున్నా, లేకపోతే గర్వంగా వాళ్ళు రోడ్డు మీద ఏదైనా క్రీడల్లో మంచి ఘనత కనిపించినా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి ఘనతే అనే విధంగా చూపించాడు. థ్యాంక్స్ నిజంగా చెప్పాలంటే. ఇటువంటి మీరు బలంగా ప్రమోట్ చేయండి. బికాజ్ గవర్నమెంట్ స్కూల్స్ అనే కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో ధీటుగా ఎదగాలి. గవర్నమెంట్ స్కూల్స్ ఘనత ప్రపంచానికి తెలియాలి. ఐక్యరాజ్య సమితి వరకు మనం వెళ్ళాం, మన విద్యార్థులు అక్కడ వెళ్ళి మాట్లాడారు. ఇది అతిపెద్ద ఘనత. సామాన్య పేదరిక మహిళలు కానీ, చిన్న పిల్లలు కానీ అంత ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతూ అంత 10 మందిలో కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో వెళ్ళారు అంటే, ఆ విద్యార్థులతో పోటీపడే దూరం వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించాలి, గమనిస్తున్నారు కూడా.